హ్యాట్రిక్ విక్టరీతో మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో మోడీ పీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి 8,000 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ గెస్ట్ లిస్ట్ లో ఐశ్వర్య మీనన్, సురేఖ యాదవ్ కూడా ఆహ్వానం అందింది. దీంతో అందరి దృష్టి వేళ్లపై పడింది. దీంతో ఎవరి ఐశ్వర్య మీనన్? మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం దక్కించుకోవడం వెనుక ఆమెకున్న స్పెషాలిటీ ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఐశ్వర్య మీనన్ సౌత్ సెంట్రల్ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. వందే భారత్ ఎక్స్ప్రెస్, జనశతాబ్ది లాంటి రైళ్లను నడుపుతూ ఐశ్వర్య మీనన్ 2 లక్షలకు పైగా ఫుట్ ప్లేట్ గంటలను పూర్తి చేసింది. డ్యూటీలో చురుకుదనం, రైల్వే సిగ్నలింగ్ పై ఆమెకున్న సమగ్ర పరిజ్ఞానంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను అందుకుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ట్రైన్లో ప్రస్తుతం లోకో పైలట్ గా వ్యవహరిస్తోంది. ఐశ్వర్య చెన్నై విజయవాడ, చెన్నై కోయంబత్తూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించినప్పటి నుంచి నడిపారు. దీంతో మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న రైల్వే ఉద్యోగుల గెస్ట్ లిస్టులో జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ కు సైతం ఆహ్వానం అందింది. సురేఖ యాదవ్ 1988లో భారతదేశపు తొలి మహిళా లోకో పైలట్ గా చరిత్ర సృష్టించారు. సురేఖ యాదవ్ సోలాపూర్ నుంచి వందే భారత్ రైలును నడుపుతున్నారు. ఈమె సెమీ హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కి మొదటి మహిళా లోకో పైలట్ గా పనిచేసి రికార్డు సృష్టించారు. దీంతో ఈమె మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పొందారు.